హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా వాయిస్ని ఇన్ని రోజులు వినకుండా ఎలా ఉండిందని చెప్పి కామెంట్స్లో చెప్పండి. నేను వేసిన కమ్యూనిటీ పోస్ట్ని చూసిన వాళ్ళు నీ హెల్త్ ఎలా ఉంది బ్రో, చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి కామెంట్స్ చేసిన వాళ్ళకి, మెసేజ్ పెట్టిన వాళ్ళందరికీ లాట్స్ ఆఫ్ లవ్ గాయ్స్. నా షోల్డర్ ఇప్పుడు ఓకే, ఒక 70% రికవర్ అయ్యాను. అండ్ కమ్యూనిటీ పోస్ట్, వాట్సాప్ ఛానల్, ఇన్స్టా స్టోరీ ఇవన్నీ చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళ కోసం క్లారిటీగా ఒకసారి చెప్పేద్దాం. 3 months బ్యాక్ వైకింగ్ సీజన్ 6 episode 5 అప్లోడ్ చేసేసి సరే క్రికెట్ ఆడదామని చెప్పి గ్రౌండ్కి వెళ్ళాను. అక్కడ 4 ఆపడానికి ట్రై చేసి కింద పడి షోల్డర్ ఫ్రాక్చర్ అయింది ఫ్రెండ్స్. అందుకే వీడియోస్ ఇన్ని రోజులు రాలేదు. ఇప్పుడు ఆ ఫ్రాక్చర్లో నుంచి కొంచెంగా కోలుకున్నాను కాబట్టి వీడియోస్ని స్టార్ట్ చేశాను. ఇక నుంచి మన ఛానల్లో కంటిన్యూస్గా వీడియోస్ వస్తుంది. సో 3 months అయినందువల్ల ఇంతవరకు వైకింగ్ సీజన్ 6లో ఏమేం జరిగిందని చెప్పి ఒక చిన్న రికాప్ చూసేద్దాం రండి. బియాన్ హైవర్ని ఓడించిన తర్వాత హైవర్ వాళ్ళ రాజ్యం నుంచి వచ్చేసి పక్క కాంటినెంట్కే వెళ్ళిపోయి ఒక సంచారి లాగా తిరుగుతూ ఉన్న సమయంలో వాడిని అరెస్ట్ చేసి కింగ్ ఓలాగ్ అనే రాజు ముందు నిల్చోపెట్టారు. ఓలాగ్ హైవర్ గురించి అన్ని విషయాలని తెలుసుకొని హైవర్ తో ఆ ఓలాగ్ యొక్క కథని చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆ రాజ్యానికి యాక్చువల్ గా వీడి కింగ్ కాదు, వీడి యొక్క బ్రదర్ ఇన్ లా యొక్క కొడుకే కింగ్. ఇప్పుడు వాళ్ళకి ఒక 12 ఏళ్ళు ఉంటుంది. సో వాడు ఎవరి దగ్గర ఉంటాడో వాడే ఈ దేశానికి రాజు. ఇప్పుడు ఆ పిల్లోడు వాడి తమ్ముడి దగ్గర ఉన్నాడన్న విషయం తెలుసుకొని అక్కడికి వెళ్ళి వాడి యొక్క తమ్ముడిని చంపి ఆ పిల్లోడిని తీసుకొచ్చాడు. కానీ ఐవర్కి తెలియని విషయం ఏంటంటే ఈ ఓలాగ్ గాడికి అన్నని కూడా ఒకడు ఉన్నాడు. ఓలాగ్ వాడి యొక్క తమ్ముడిని చంపిన విషయం తెలుసుకొని వాడక్కడికి వచ్చి ఎందుకు ఇలా చేసావు, నాకు ఆ పిల్లోడు కావాలి అని చెప్పి వాడు తీసుకోవడానికి ట్రై చేశాడు. కానీ ఓలాగ్ గాడు వాడి యొక్క అన్న భార్యను చంపేస్తానని చెప్పి బెదిరించి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసిన తర్వాత మళ్ళీ యుద్ధానికి ఇక్కడి నుంచి మనుషుల్ని పంపి వాడిని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఒక కుక్కలాగా బోన్లో వేసి పెట్టున్నాడు. ఐవర్ ఆ బోన్లోకి వెళ్ళి నేను నిన్ను ఇక్కడి నుంచి తప్పిస్తాను, దాని తర్వాత కొంతమంది వీరులను తీసుకొచ్చి నాకు హెల్ప్ చేసి నన్ను ఇక్కడి నుంచి తప్పించు అని చెప్పి అక్కడి నుంచి వాడిని తప్పించేశాడు. ఈ విషయం తెలుసుకొని టెన్షన్ అయిన ఓలాగా వాళ్ళ అన్నకి కాపలాగా ఉండుంటారు కదా కొంతమంది వీరులు, వాళ్ళందరినీ చంపి ఐవర్కి భయాన్ని పుట్టించాడు. అండ్ వాడికి ఇప్పుడు ఒక పెళ్లి కూడా జరగబోతోంది. ఎవరితో అని చూస్తే ఐవర్ యొక్క భార్య అయిన ఫ్రేడిస్ తోనే. పోయిన సీజన్ లో వీడు ఈమెను చంపేశాడు కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో వాడు కూడా ఆమె దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్తే నేను నీ భార్యనా, సరే నీ భార్య అయితే నీ భార్యను ఎవరు చంపారో అని అడిగింది. అందుకు వాడు ఏ సమాధానం చెప్పలేదు. ఎందుకంటే వాడి చేతులతోనే వాడి భార్యను చంపాడని చెప్పి చెప్పుకోలేడు కదా. అందుకనే యాక్చువల్ గా ఇది ఫ్రేడిస్ కాదు, ఆమెలాగే పోలికలతో ఉన్న ఇంకొక అమ్మాయి. కట్ చేస్తే ఇక్కడ క్యాటిగట్ లో బియాన్ ఐవర్ ని ఓడించిన తర్వాత ఐవర్ యొక్క సోల్జర్స్ ఉంటారు కదా, వాళ్ళ మొహంపై ముద్ర వేసి వాళ్ళందరినీ ఊరు నుంచి వెలేసేసాడు. ఐవర్ తో జరిగిన యుద్ధంలో హెరాల్డ్ కి బాగా గాయమైంది కదా. ఓలాఫ్ వాడిని నయం చేస్తానని చెప్పి వాడి దేశంలోకి వెళ్ళి నయం చేసేసి వాడిని అరెస్ట్ చేసేసాడు. ఎందుకంటే వాడి దగ్గర ఒక పెద్ద దేశం ఉంది కదా, వాడిని అరెస్ట్ చేసేస్తే దాన్ని వాడు తీసుకోవచ్చు అని చెప్పి. అండ్ ఇది తెలుసుకున్న బియాన్ క్యాటిగట్ ని ఊబియాన్ థోర్వి చేతిలో పెట్టి నేను తిరిగి వచ్చేలోపు ఇది ఒక మంచి ట్రేడింగ్ సెంటర్ గా ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లేకపోతే నాకు ఈ యుద్ధము వద్దు, ఈ రాజ్యము వద్దు అని చెప్పి ఒక విలేజ్ కి వెళ్ళి అక్కడ చాలా ప్రశాంతంగా ఊబే అండ్ థోర్వి పిల్లలతో సంతోషంగా ఉంటూ ఉన్నప్పుడు ఆ విలేజ్ ని వెలివేయబడ్డ వాళ్ళు ఉన్నారు కదా, అదే బియాన్ వెలివేసేసాడు కదా, వాళ్ళందరూ వచ్చి ఆ విలేజ్ ని అటాక్ చేస్తున్నారు. కానీ ఎక్కువ మంది చనిపోలేదు. ఇక్కడ బియాన్ హెరాల్ ని కాపాడడానికి వెళ్ళాడు కదా, అక్కడ ఓలాఫ్ కి బియాన్ కి జరిగిన యుద్ధంలో ఇద్దరికి ఈక్వల్ అయిన డ్యామేజ్ జరిగింది. సో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారంటే, ఇలా మనలో మనం ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటే మనం ఎప్పుడు ఎదిగి ఇంగ్లాండ్ ని, ఈ వెస్ట్ ని మన కంట్రోల్లోకి తీసుకొచ్చేది. సో మనకందరికి ఒక కింగ్ కావాలి. ఓలాఫ్ ఏం చెప్తున్నాడంటే ఈ నార్వే మొత్తానికి బియాన్ కింగ్ అయితే బాగుంటుంది అని చెప్పి నార్వేలో ఉన్న ఎల్స్ కి, కింగ్స్ కి మొత్తానికి లెటర్ వేయించి తీసుకొచ్చి బియాన్ నే కింగ్ గా మీరందరూ ఓటు వేయాలి అని చెప్పాడు. వెంటనే బియాన్ లేదు, నాకు పోటీనే లేకుండా పదవిని తీసుకోవడం ఇష్టం లేదు, సో ఒక ఎలక్షన్ ని కండక్ట్ చేద్దాము అని అడగ్గా అందుకు వాళ్ళందరూ కూడా ఒప్పుకొని సరే ఎలక్షన్ ని పెడదాము అని చెప్పి అందుకని పనుల్ని స్టార్ట్ చేస్తున్నారు. ఈ గ్యాప్ లో
క్యాటిగట్ ని ఊబే అండ్ తోర్బి పరిపాలిస్తూ ఉన్నారు కదా. ట్రేడింగ్ చేయడం కోసం విట్సర్ కింద కొంతమంది మనుషుల్ని వేసి బౌల్లో ఉన్న అన్ని మూలలకు వెళ్ళి అక్కడ ఉన్న ట్రేడింగ్ విషయాల్ని చూసుకోమని చెప్పాడు. ఎందుకంటే వీడి యొక్క ప్రేమికురాలని చంపిన ఐవర్ని తలుచుకొని రోజు తాగి మత్తు పదార్థాలకి బానిస అయిపోయినాడు. సో ఈ పని చేస్తే అన్న డిస్ట్రాక్ట్ అవుతాడు అని చెప్పి విట్సర్ ఆ పని అప్పచెప్తే వాడు ఆ పని చేయలేదు. వాడికి ఐవర్ గాడు ఇల్యూషన్ గా అంతా వచ్చి భయపెడుతున్నాడు. ఇక్కడ లాగర్దా విలేజ్ ని మళ్ళీ ఆ వెలివేయబడ్డ వాళ్ళు వచ్చి అటాక్ చేస్తున్నారు. ఈసారి లాగర్దా అక్కడ ఉన్న పిల్లల్ని వృద్ధుల్ని పెట్టుకుని వాళ్ళందరినీ తరిమి కొట్టింది. కానీ వీళ్ళ పక్క కూడా చాలా మంది చనిపోయారు. వెళ్ళేటప్పుడు ఆ వెలివేయబడ్డ వాళ్ళ లీడర్ ఉంటాడు కదా, వాడు తోర్వి కొడుకుని చంపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సో విలేజ్ లో ఉన్న వాళ్ళు మనమందరం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు అని చెప్పగా లాగర్దా లేదు నేను వెళ్ళను, మీరు కావాలంటే వెళ్ళండి, నా మనవడు చాలా ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొన్నాడు, నేనున్నానన్న ధైర్యంతోనే ఆ పని చేశాడు, సో నేను వెనక్కి తగ్గను అని చెప్పి అక్కడే ఉంది. కట్ చేస్తే ఇక్కడ నార్వేలో జరగబోయే ఎలక్షన్ కి చాలా మంది ఎల్స్ కింగ్స్ వచ్చేసారు. అక్కడికి వచ్చిన ఎల్స్ కింగ్స్ తో ఎరాల్ గాడు చాలా సీక్రెట్ గా మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని అరేంజ్ చేసింది ఇదిగో ఈ కెటిల్ గాడే. ఆల్రెడీ వీడు ఎంత పెద్ద విలన్ అని చెప్పి మన అందరికీ తెలుసు. ఫ్లోకి ఐలాండ్ లో వీడు చేసిన తోడేళ్ళ పని మనందరం చూసే ఉంటాం కదా. కట్ చేస్తే క్యాటిగట్ లో నిద్రపోతున్న గున్హిల్డ్ కి లాగర్దా విలేజ్ లో జరిగే విషయాలన్నీ కలగా రాగా ఆమె కొంతమంది షీల్డ్ మేడన్స్ ని తీసుకొని అక్కడికి బయలుదేరి వెళ్తే ఆమెకు వచ్చిన కళ నిజమని చెప్పి అర్థమైంది. సో లాగర్దాతో కలిసి ఆ విలేజ్ ని డిఫెండ్ చేయడం కోసం ఒక పెద్ద మేజ్ ని బిల్డ్ చేసి ఆ వెలివేయబడ్డ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ నార్వేలో ఎలక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఓటింగ్ ఎలా జరగబోతోందంటే అక్కడ 4 రంగుల్లో నీళ్ళల్లో తేలే రాళ్ళు ఉంది. బ్లూ కలర్ థోర్కల్ కి, గ్రీన్ కలర్ హ్యాకాన్ కి, రెడ్ బియాండ్ ది అండ్ లాస్ట్ గా ఎల్లో హెరాల్డ్ ది. ఇప్పుడు ఫస్ట్ ఓటు ఓలాఫీ వేస్తున్నాడు. నేను బియాండ్ కి ఓటు వేస్తున్నాను అని చెప్పి దాన్ని నీళ్ళల్లో పడేశాడు. తర్వాత ఒక్కొక్కరుగా ఓటు వేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ క్యాటిగట్ లో ట్రేడింగ్ కి వెళ్ళిన కొంతమంది మనుషులు ఉంటారు కదా, వాళ్ళు మధ్యలోనే ఆ ట్రేడింగ్ ని ఆపేసి ఐవర్ గురించి మాకు ఒక న్యూస్ వచ్చింది, అందుకే మేము వేగంగా వచ్చాము, వాడు ప్రాణాలతోనే ఉన్నాడన్న విషయం ఊబేకి చెప్పగానే వాడు వెంటనే ఈ విషయాన్ని విట్సర్ కి చెప్పండి అని చెప్పి ఆర్డర్ వేశాడు. ఆ బానిస అమ్మాయి కూడా విట్సర్ కి ఎక్కడా అని వెతుక్కుంటూ బయలుదేరింది. వాడు పడవలన్నీ నిలుపున్న సముద్రాన్ని చూస్తూ ఉన్నప్పుడు వాడికి పాము రూపంలో ఐవర్ గాడు వచ్చి వాడిని భయపెడుతున్నాడు. అక్కడితో ఆ ఎపిసోడ్ 5 ఫినిష్ అయింది. నార్వేలో జరిగే ఆ ఎలక్షన్ లో ఎవరు గెలవబోతున్నారు? ఐవర్ ఆ ఓలాక్ దగ్గర నుండి తప్పించుకున్నాడా లేదా, వెలివేయబడ్డ వాళ్ళు మళ్ళీ లాగర్దా విలేజ్ ని అటాక్ చేశారా లేదా అన్న విషయం అంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని క్లిక్ చేసి ఎపిసోడ్ 6 ని చూడండి.